Taste the Daily. నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర కేబినెట్ జమిలీ బిల్లుకు ఆమోదం తెలపడం, వింటర్ సెషన్లోనే బిల్లు వస్తుందన్న ఊహాగానాలతో రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. దీంతో మరోసారి జమిలీ సాధ్యాసాధ్యాలపై చర్చ నడుస్తోంది. అసలు ఏ ధైర్యంతో బిల్లు పెడతారు? పార్లమెంట్లో 2/3% మెజార్టీ లేని కేంద్రం దగ్గరున్న ప్లాన్ ఏంటి? కోవిన్ సూచనలు ఆచరణ సాధ్యమేనా? దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సమయంలో జరిపించాలి అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యం. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. జమిలీ ఎన్నికల నిమిత్తం 2 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులకి లోక్సభ, రాజ్యసభల్లో 3/2 మెజార్టీ అవసరమవుతుంది. దాంతోపాటు సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంటుంది. దేశంలో దాదాపు సగం రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వాలే ఉన్నందున ఆ సమస్య ఎదురుకాదు. పైగా ఇప్పుడు కేంద్రం ఆమోదించిన బిల్లుకి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలోనే జమిలీ ఎన్నికలపై పార్టీలు అభిప్రాయం చెప్పాయి. మొత్తంగా 30 పార్టీలు మద్దతిస్తే 15 పార్టీలు వ్యతిరేకించాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అప్పట్లో ఎన్డీఏకి తిరుగులేని మెజార్టీ ఉంది. ఇప్పుడు సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది. దీంతో అప్పట్లో మద్దతిచ్చిన పార్టీలు ఇప్పుడు అదే వాదనకి కట్టుబడతాయా, నాలుక తిరిగేస్తాయనే సందేహాలు కూడా లేకపోలేదు. గతంలో జమిలీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడీఎంకే, అప్నాదల్, బిజు జనతాదళ్, అసోం గణ పరిషత్, శివసేన, జేడీయూ, అకాలీదళ్ లాంటి పార్టీలు సై అన్నాయి. కాంగ్రెస్, సిపిఎం, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, సిపిఐ, డీఎంకే, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు జమిలీని వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ పార్టీలు జమిలీపై స్పందించలేదు. అయితే వీటిలో కొన్ని పార్టీలు అంతర్గతంగా మద్దతు తెలిపాయనే అభిప్రాయాలు ఉన్నాయి. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకొస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు ఉండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ జమిలీతో వచ్చే లాభాలుగా కేంద్రం ప్రచారం చేస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరి వాదన. ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యత అంశాలుగా మారతాయని అంటున్నారు. జమిలీ నిర్వహణకు భారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లు కొనాల్సింటుంది. లక్షలాది మంది ఎన్నికల రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే. ఇలా జమిలీతో వచ్చే సమస్యల సంగతేంటని వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ గడువు 2029 వరకు ఉంది. కానీ ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2026లో 5 రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో ఎన్నికలుంటాయి. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తరుణంలో ఏ రోజైనా పార్లమెంటు ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఆమోదించిన కేంద్ర కేబినెట్ ఇప్పుడు బిల్లును కూడా ఆమోదించడం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఉభయ సభల్లో బిల్లు డ్రాఫ్ట్ను ప్రవేశపెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకునేందుకు చర్చ పెట్టనున్నారు. ఆ తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ ముందుకు బిల్లు వెళ్లనుంది.
కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి దేశమంతటా ఎన్నికలు సాధ్యం కాదంటూనే జమిలీ ఎన్నికల బిల్లుపై పార్లమెంట్లో విస్తృత స్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేస్తోంది. అయితే అదాని అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కేంద్రం జమిలీ ఎన్నికల బిల్లును తెరపైకి తెచ్చిందని కూడా కాంగ్రెస్ కొట్టిపడేసింది. అటు ప్రధాని మోడీ జమిలీ ఎన్నికల నిర్వహణకు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. జమిలీ ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని మోడీ గట్టిగా విశ్వసిస్తున్నారు. 2029 ఎన్నికలకు ముందే 2027 నాటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోద ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జమిలీ ఎన్నికల ద్వారా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల గడువు పొడిగించడం, స్థానిక సంస్థల అంశంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించడంతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసే సిఫార్సులను కూడా పరిష్కరించుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. జమిలీ అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. ఇదేమీ భారతదేశానికి కొత్తేం కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నిటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలి అంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నిటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. జమిలీ ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్ కూడా అభిప్రాయపడింది. కోవింద్ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు 5 ఏళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అనేది ఒకటి. సంక్షోభంతో 5 ఏళ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్నిసార్లు జరుపుతారా అనేది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. అలా మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే రాష్ట్రపతి పాలన పెడతారా? అప్పుడు సమస్యలు రావా అనే సందేహాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కేంద్రం క్లారిటీ ఇచ్చాకే ముందడుగు వేయాలి అనేది ప్రతిపక్షాల డిమాండ్గా ఉంది. జమిలీ ఎన్నికల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30కి పైగా పార్టీలు దీన్ని సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైంది కాదని కాంగ్రెస్ పేర్కొంటోంది. దీనికి తోడు పార్లమెంట్లో జమిలీ బిల్లు పాస్ చేసుకునే బలం కూడా ఎన్డీఏకు లేని స్థితిలో కేంద్రం ఏ ధైర్యంతో బిల్లు తీసుకొస్తుందనేది ఆసక్తికరం. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఎంపీల బలముంది. జమిలీ ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం 121 కాగా జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి సరైన. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది. ఇవన్నీ ఎన్డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది. జమిలీ నిర్ణయాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు స్వాగతిస్తున్నా ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సైతం బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వచ్చేలోగా ఇండియా కూటమిలోని పలు పార్టీలను ఒప్పించే ప్లాన్ చేస్తోంది. పరోక్షంగా మరికొన్నిటి సహకారం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. జమిలీ ఎన్నికలకు దాదాపుగా రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి. వీటికి ప్రధానంగా లోక్సభ, రాజ్యసభల్లో 3/2 మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించడం అవసరం. అయితే ఇదంతా కూడా నెంబర్ గేమ్లో భాగం. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరో 6 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్నాయి. జమిలీ ఎన్నికలకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణల్లో కొన్నిటిని సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. ఇందులో సగం రాష్ట్రాలు అసెంబ్లీలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడం పెద్ద ఇబ్బంది కాదు. ఇండియా కూటమిలో అసంతృప్తిగా ఉన్న పార్టీలను మచ్చిక చేసుకోవడం,
వారిలో జమిలీకి వ్యతిరేక భావన లేకుండా చూసుకోవాలనే వ్యూహంలో బీజేపీ కీలక నేతలు ఉన్నారు. మరోవైపు రాజ్యాంగ సవరణకు సాంకేతికంగా సభకు ఎన్నికైన వారిలో 3/2 మెజార్టీ కావాలా, లేక బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు హాజరైన సభ్యుల్లో 3/2 మెజార్టీ సరిపోతుందా అనేది మరో వాదన. ఒకవేళ కొందరు సభ్యులు గైర్హాజరయ్యేలా చేసి అలా ఉన్న బలంతోనే 2/3 వంతు మెజార్టీ సాధించే ప్లాన్ కూడా ఉందనేది తేలాలి. మొత్తం మీద జమిలీ బిల్లు ఆమోదం పొందడానికి పెద్దగా అడ్డంకులు లేవనే విశ్వాసంలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. జమిలీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఆ పార్టీకి లోక్సభలో 99 మంది సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ కీలకంగా మారనుంది. ఇండియా కూటమి నాయకత్వం పట్ల ఆమె ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి తానే నేతృత్వం వహిస్తాననే ఆలోచనలో ఆమె ఉన్నారు. టీఎంసీకి లోక్సభలో 29 మంది, రాజ్యసభలో 13 మంది ఉన్నారు. దీంతో ఉభయ సభల్లోనూ టీఎంసీ పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. డీఎంకే, సమాజ్వాదీ పార్టీలకు పార్లమెంట్ ఉభయ సభల్లో అత్యధిక సభ్యులు ఉన్నారు. వీరిని ఒప్పించడమా, ఆ పార్టీలను చీల్చడమా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు కీలక టాస్క్లను టేకప్ చేసిందని, అన్నిటినీ విజయవంతంగా పూర్తి చేసిందని, ఈ తరుణంలో జమిలీ బిల్లును విజయవంతంగా ఆమోదింపజేస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులున్నారు. 3/2 మెజార్టీ కావాలంటే 361 మంది ఎంపీల మద్దతు ఉండాలి. ఇక రాజ్యసభ విషయానికొస్తే ఎన్డీఏకు 125 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమికి 88 మంది ఉన్నారు. కూటమిలకు సంబంధం లేకుండా మరో 24 మంది సభ్యులు ఉన్నారు. ఏ కూటమికి సంబంధం లేని వారిలో వైఎస్ఆర్సీపీ వారు 8 మంది, బీజేడీకి చెందిన వారు 7, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు 4, ఏఐఏడీఎంకే వారు 3 ఉన్నారు. రాజ్యసభలో 3/2 మెజార్టీ కావాలంటే 163 మంది సభ్యులు అవసరం. అంటే రాజ్యాంగ సవరణకు మరో 38 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేడీ ఇప్పటికే జమిలీకి మద్దతు కూడా తెలిపింది. వైసీపీ, బీజేపీ పట్ల కొంత సానుకూల వైఖరితోనే ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమిలీ ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, ఇండియా కూటమిలోని టీఎంసీ కీలకంగా మారాయి. ఎన్డీఏ కూటమికి టీడీపీ మద్దతు కీలకంగా మారింది. జమిలీ కార్యాచరణపై ఇప్పటికే మోడీ, అమిత్ షా చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. దీంతో ఎన్డీఏలోని పార్టీలతో జమిలీ బిల్లుకు ఎలాంటి సమస్య రాదని అంచనా వేస్తున్నారు. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో దీనిపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. అవసరమైతే మహిళా బిల్లు తరహా వ్యూహం కూడా అవలంబించే అవకాశం లేకపోలేదు. ఏ ఎన్నికైనా మోడీ కేంద్రంగానే జరగాలి అనేది బీజేపీ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగితే ఆ వ్యూహం అన్నిసార్లు వర్కౌట్ అవ్వడం లేదు. అదే జమిలీ ఎన్నికలైతే దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు అతిపెద్ద లబ్ధిదారు తామే అవుతామనేది బీజేపీ లెక్క. జమిలీ ఎన్నికలకు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న బీజేపీ అందరికంటే ముందే కసరత్తును మొదలుపెట్టింది. మిగతా పార్టీలు ఇంకా సిద్ధం కాకముందే తాము ప్రారంభించాం కాబట్టి రేసులో ముందుంటామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటిలో పరిస్థితులు ఒకే రకంగా లేవు. కొన్ని చోట్ల సీఎంలపై సానుకూల వాతావరణం ఉంటే మరికొన్ని చోట్ల సీఎంలపై వ్యతిరేక వాతావరణం ఉంది. అయితే ప్రతి రాష్ట్రంలోనూ మోడీ పనితీరు, వ్యవహార శైలిపై సానుకూలత ఉందని బీజేపీ చెప్తోంది. ఈ పాజిటివ్ పాయింటే బలంగా జమిలీ ఎన్నికలకు వెళ్తోంది. మోడీ ఇమేజ్ ముందు రాష్ట్ర ప్రభుత్వాలపై చిన్నపాటి వ్యతిరేకత ఉన్నా కొట్టుకుపోతుందని, అంతిమంగా తామే విజయం సాధిస్తాము అనేది కాషాయ పార్టీ వేసుకున్న లెక్క. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా కార్యకర్తలకి మెసేజ్లు వెళ్లిపోయాయి. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వ్యక్తులు, రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా బీజేపీ టార్గెట్లు కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గంలో కొత్త రకం ఎక్కించడం కూడా జమిలీ వ్యూహంలో భాగమేనని చెప్తున్నాయి బీజేపీ వర్గాలు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని, జీడీపీ వృద్ధి చెందుతుందని జమిలీ ఎన్నికల కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. జమిలీకి మార్గం సుగమం కావాలంటే 10 కీలక చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. కేంద్రం ఆ దిశగానే బిల్లు రూపొందించిందని చెప్తున్నారు. జమిలీపై కోవింద్ కమిటీ నివేదికను ఆమోదించిన కేంద్రం ఇప్పుడు జమిలీ బిల్లును కూడా ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల వరకే జమిలీని పరిమితం చేసే ప్రతిపాదన ఉంది. స్థానిక సంస్థల సంగతి తర్వాత చూసుకుందామనే ఉద్దేశంతో ఉంది కేంద్రం. ఇలా బిల్లు పెడితే పెద్దగా అభ్యంతరాలు ఉండవని ఆలోచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆర్థిక నిపుణులు చేసిన అధ్యయనాల ప్రకారం జమిలీ ఎన్నికల వల్ల తక్షణ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని
కోవింద్ కమిటీ గతంలో చెప్పింది. జమిలీ ఎన్నికల విధానం దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉందని అభిప్రాయపడింది. ఈ విధానం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాలను ప్రతిబింబించేది కాదని, ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అందుకే జమిలీ ఎన్నికల ఆలోచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. కోవింద్ కమిటీ తన నివేదికలో జమిలీకి సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారని తెలిపింది. జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ ను సవరించాలని కమిటీ సూచించింది. ఇక 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోడీ సర్కార్ 2023 సెప్టెంబర్లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని స్పష్టం చేసింది కోవింద్ కమిటీ. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని, అందుకు అవసరమైన సామాగ్రి, సిబ్బంది, భద్రతా బలగాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జమిలీ ఎన్నికల ఉమ్మడి ఓటర్ల జాబితా ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నిర్వహణకే 60,000 కోట్లు ఖర్చవుతుందని, అదే జమిలీ జరిపితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడింది. ఆ మిగిలే నిధుల్ని అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే వెసులుబాటు ప్రభుత్వాలకు వస్తుందని కమిటీ చెప్పింది. కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం అపాయింటెడ్ డేట్ నిర్ధారణ కీలకం కానుంది. ఈ తేదీ ఖరారు కోసం కేంద్రం, రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంటుంది. పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం ముఖ్యం. ఈ తేదీపై ఏకాభిప్రాయానికి రాగలిగితే ఇక జమిలీకి అడ్డంకులు తొలగినట్టే. కానీ అలా ఒక్కతాటిపైకి రావడం కూడా అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వాల పదవీకాలం తగ్గింపు, పొడిగింపు దగ్గర తేడాలొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ఒక సమన్వయ పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని కోవింద్ అభిప్రాయపడ్డారు. కోవింద్ కమిటీ తన నివేదికలో 10 ముఖ్యాంశాలను ప్రస్తావించింది. జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేక న్యాయ రక్షణ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ మొత్తం ప్రక్రియ 100 రోజుల్లో పూర్తి కావాలి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో ఈ ఎన్నికల్ని పూర్తి చేయాలి. ఏకకాల ఎన్నికలకు లోక్సభ మొదటిసారిగా సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీకాలాన్ని గుర్తించాలి. హంగ సభలు ఏర్పడినప్పుడు లేదా అవిశ్వాసాల తీర్మానాల సందర్భంలో లోక్సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్లలో మిగిలిపోయిన కాలానికి మాత్రమే ఆ సభ కొనసాగించాలి. ఒకవేళ అసెంబ్లీలు రద్దయినప్పటికీ లోక్సభ పదవీకాలంతో పాటు మిగిలిన కాలానికే ఆ సభ కొనసాగాలి. ఈ ప్రతిపాదనలపైనే అభ్యంతరాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని సిఫార్సులు అధికార పక్షానికి పరోక్షంగా అనుకూలంగా ఉన్నాయని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. రాజ్యాంగంలో లోక్సభ, అసెంబ్లీలకు వేటికవే స్వయం ప్రతిపత్తి ఉన్న సభలుగా పేర్కొన్నప్పుడు లోక్సభ కాలం పరిమితి ముగిసే తేదీని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు రావచ్చు. ఈ రకంగా అసెంబ్లీలను చిన్నచూపు చూస్తున్నారనే అంశం తెరపైకొస్తే దానికి సముచిత సమాధానం చెప్పడం కత్తిమీద సాము కావచ్చు. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాల్ని బట్టి చూస్తే కేంద్రం జేపీసీ పేరు మీద గేమ్ నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. జేపీసీకి అన్ని వర్గాలు రిప్రజెంటేషన్లు ఇచ్చే అవకాశం కల్పించి అవసరమైతే పబ్లిక్ డిమాండ్ పేరుతో రాజకీయ తప్పనిసరి పరిస్థితిని కల్పించే ఉద్దేశం కూడా ఉండొచ్చు. కేంద్రం ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహంతోనే జమిలీ బిల్లు మూవ్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యూహమేదో ఇప్పుడే రివీల్ కాకపోవచ్చని, బిల్లు జేపీసీకి చేరాకే వ్యూహంపై స్పష్టత వస్తుందని అంచనాలున్నాయి. ఇటీవలే ఇండోనేషియాలో జమిలీ ఎన్నికలు జరిగాయి.
జరిగాయి. అక్కడ 20 కోట్ల మంది ఓటేశారు. కానీ జనాభా పరంగా, రాష్ట్రాల పరంగా ఎంతో వైవిధ్యత ఉన్న మన దేశాన్ని ఇండోనేషియాతో పోల్చలేమనే వాదన వినిపిస్తోంది.